వావ్, సో బ్యూటిఫుల్. ఇది డెన్వర్ ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. కానీ ఇక్కడ చూస్తే మనకి చాలా ఎంటీ ఉంది. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ఫ్రెండ్ రోహిత్. సో ఇవాళ నేను ఎక్కడున్నా అని చెప్పి మీరు వండర్ అవుతున్నారా? ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ ది ఎయిర్పోర్ట్ అండి. నేను ఐఎమ్ ట్రావెలింగ్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు మై సిస్టర్స్ ప్లేస్. అది ఎక్కడ అంటే నార్త్ క్యారోలైనా అనమాట. సో ఇది నేను లాస్ ఏంజలస్ వెస్ట్ కోస్ట్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు ది ఈస్ట్ కోస్ట్ నార్త్ క్యారోలైనాకి వెళ్తున్నాను. అండ్ దానికోసం అని చెప్పి ఐ హ్యావ్ టు ఫ్లై అనమాట. నేను ఏరోప్లేన్లో వెళ్ళాల్సి వచ్చింది బికాజ్ ఇట్స్ లైక్ ఏరోప్లేన్లో ఇట్స్ ఫ్లైట్ జర్నీ ఈజ్ అబౌట్ లైక్ 5-6 hours ఆఫ్ జర్నీ అనమాట. సో దానికోసం మనం వచ్చాను. అండ్ ఎయిర్పోర్ట్లో చూస్తే అసలు కంప్లీట్లీ ఎంటీ అండి. దర్స్ అన్ అనౌన్స్మెంట్. యా, సో నేనేం చెప్తున్నా అంటే కంప్లీట్ ఎయిర్పోర్ట్ అంతా ఎంటీ అండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, లాస్ ఏంజలస్ అసలు ఇంత ఎంటీగా నేను ఎప్పుడు చూడలేదన్నమాట. కంప్లీట్లీ ఎంటీ ఉంది. అండ్ దెన్ నాకు తెలిసి ఈ జర్నీలో కూడా, నాకు ఫ్లైట్లో కూడా నాకు తెలిసి దే ఆర్ ఓన్లీ అలౌవింగ్ లైక్ మినిమమ్ ప్యాసెంజర్స్. ఎక్కువ మంది కూడా ప్యాసెంజర్స్ అలౌ చేయట్లేదు వాళ్ళు. సో కంప్లీట్లీ ఇంత ఎంటీగా నేను ఎయిర్పోర్ట్ని ఎప్పుడు చూడలేదండి. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అని చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దెన్ ఇంత ఖాళీగా అండ్ ఇంత యాక్చువల్లీ మాస్క్ కూడా పెట్టుకొని ఉండాలి. సో నేను వీడియో ఇంట్రొడక్షన్ కోసం అని చెప్పి నేను మాస్క్ తీసాను. బట్ లెట్ మీ పుట్ మై మాస్క్ బ్యాక్. సో యా, సో వాట్ వాజ్ ఐ టెలింగ్? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు కంప్లీట్లీ ఎంటీ ఉందండి. అండ్ దెన్ ఎవ్రీథింగ్ అసలు కంప్లీట్ ఎంటీ సీట్స్. ఎక్కడ చూడండి కంప్లీట్లీ ఎంటీగా ఉంది ఎయిర్పోర్ట్ అంతా. అండ్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను ఎయిర్పోర్ట్ని అయితే ఇంత ఎంటీగా నేను యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదు. దిస్ వుడ్ బీ ఆల్మోస్ట్ ఇది నా ఫస్ట్ టైం ఇంత ఎంటీ ఎయిర్పోర్ట్ని నేను చూడము. అండ్ దెన్ యా, వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయాను. నేను మొన్న రివ్యూ చేశాను కదా, గోప్రో రివ్యూ చేశాక. ఇప్పుడు ఐఎమ్ రికార్డింగ్ ఆన్ మై గోప్రో అనమాట. సో మీరే చెప్పాలి క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. సో లెట్స్ గో చెక్. ఇంకా కొంచెం మనం ఎయిర్పోర్ట్లో ఏమేమి అసలు ఎలా ఉంది ఎయిర్పోర్ట్ అని కూడా మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఫ్లైట్లో మనకి బికాజ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫుడ్ ఆర్ మనకి వాటర్ కానీ ఎనీ బెవరేజెస్ ఏమి ఇవ్వట్లేదండి. సో వాట్ దే టోల్డ్ అస్ అంటే ఏమన్నా కావాలంటే ఇప్పుడే మనము ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉందన్నమాట. సో మనం ఇక్కడ వాటర్ ఫౌంటైన్లోంచి వాటర్ ఫిల్ చేసుకోమని చెప్పారు. అలానే మీకు ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా కావాలంటే దే ఆస్క్డ్ us టు పర్చేస్ అనమాట. ఇక్కడ స్టార్బక్స్ ఒకటి ఓపెన్ ఉంది. సో లెట్స్ సీ ఇఫ్ అంటే ఇప్పుడు జర్నీ అయితే నేను యాక్చువల్లీ నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. ఐ హ్యావ్ టు చేంజ్ 2 ఫ్లైట్స్. ఇప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కి ఇంకొక ఫ్లైట్ తీసుకోవాలి డెన్వర్లో. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి డెన్వర్ వెళ్తాము. అండ్ డెన్వర్ నుంచి నార్త్ క్యారోలైనా వెళ్తామన్నమాట. సో నాకు ఇప్పుడైతే నేను 1 second అనౌన్స్మెంట్. సో యా, ఇప్పుడైతే నాకు అంత ఆకలిగా లేదు. బట్ మేబీ ఏమన్నా తినేది ఉంటే ఐ విల్ గో ఈట్ ఇన్ డెన్వర్. బికాజ్ నేను వచ్చే ముందే నేను కొంచెం గట్టిగా తిన్నా అనమాట. సో ఇప్పుడు రైట్ నౌ నేనైతే కంప్లీట్లీ ఐఎమ్ ఫుల్. బట్ వాటర్ అయితే నేను ఐ గో ఫిల్ అప్ మై బాటిల్. సో యా, సో ఇక్కడే సెక్యూరిటీ చెక్ అవుతుందండి ఇటువైపు. అండ్ దెన్ ఆన్ దిస్ సైడ్ మనకి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట, గేట్స్, డిపార్చర్స్. అండ్ యా, మన ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు ఒక డెన్వర్ అని రాసింది కదండి. అండ్ ఇక్కడ ఫ్రంటియర్ 266 అని చెప్పి నా ఫ్లైట్ వచ్చేసి ఫ్రంటియర్ అనమాట. ఐవ్ గాట్ అ గుడ్ డీల్. సో ఫ్రంటియర్లో తీసుకున్నాను నేను. అండ్ దెన్ యా, ఆన్ టైం. సో ఇప్పుడు కాసేపట్లో మనకి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇదే అనమాట మన గేట్ 15. సో వీఆర్ రైట్ హియర్. సో వన్స్ వాళ్ళు ఒక్కసారి మనల్ని పిలవగానే దెన్ వీల్ హ్యావ్ టు జంప్ ఇన్. సో నేను లోపల ఫ్లైట్ అంతా ఎలా ఉంటుందో అదంతా కూడా చూపిస్తాను. సో యా, ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను మరి. సో ఐవ్ గాట్ మై బోర్డింగ్ పాస్, ఇట్స్ ఇన్ మై పాకెట్. యా, సో వన్స్ ఇది అవ్వగానే దెన్ వి విల్ గో ఇన్సైడ్. అండ్ దెన్ లోపలికి వెళ్ళి మీకు ఫ్లైట్ అంతా కూడా ఎలా ఉంది, అసలు ఎంతమంది కూర్చున్నారు, అంటే ఎంతమంది ప్యాసెంజర్స్ అలౌడ్, అంటే ఒక రోలో ఎంతమంది కూర్చుంటారో అవన్నీ కూడా మనము చూద్దాం ఇవాళ. లోపలికి వెళ్తున్నా, అక్కడ అందరిది ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేస్తున్నారు.
అండ్ దెన్ వాళ్ళు టెంపరేచర్ చెక్ చేశాక దెన్ మన బోర్డింగ్ పాస్ తీసుకెళ్ళి వాళ్ళు స్కాన్ చేసి అండ్ దెన్ దే ఆర్ అలౌవింగ్ ఇన్ సైడ్. అండ్ కంపల్సరీ అందరూ మాస్క్స్ అయితే పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు, అండ్ దట్ సంథింగ్ మ్యాండేటరీ అన్నారు. అండ్ దెన్ ఇది కూడా చూడొచ్చు, టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ టెంపరేచర్ చెక్ చేస్తున్నారండి. అండ్ దెన్ ఈ టెంపరేచర్ కూడా 104 కంటే ఎక్కువగా ఉంటే, అండ్ 104 కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు అనమాట. సో మన మినిమం 104 కంటే తక్కువ ఉండాలి అని అయితే ఇందాక అనౌన్స్మెంట్లో చెప్పారు. సో అండ్ దెన్ ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసి అండ్ దెన్ దే ఆర్ లెటింగ్ అస్. సో ఇప్పుడే నాది కూడా టెంపరేచర్ చెక్ చేశారు. అండ్ దెన్ నాకు ఫీవర్ లేదని తెలిసిందండి. సో నేను లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇక్కడ మనకి చూడొచ్చు ఒకటి, ఇప్పుడు అందరూ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. అండ్ దెన్ డిస్టెన్స్ అంటే సీట్కి ఒక్కళ్ళే ఉన్నట్టు ఉన్నారండి. సో మీరు చూడొచ్చు ఇప్పుడు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. అండ్ దెన్ కంప్లీట్లీ మనకి మిడిల్ రో అయితే కంప్లీట్లీ ఎంటీ ఉందన్నమాట. అండ్ దెన్ దే ఆర్ మెయింటైనింగ్ దిస్ డిస్టెన్స్. ఇప్పుడు నాకు అతనికి మధ్యలో ఒక సీట్ అయితే వేకెంట్ ఉంది, అలానే ఎంటైర్ ఫ్లైట్ ఉందన్నమాట. అండ్ దెన్ వీళ్ళు ఇంకా కూడా కావాలంటే మనకి ఇంకా కంప్లీట్లీ ఒకటే రో అంటే ఈ కంప్లీట్లీ 3 సీట్స్లో ఒక్కళ్ళే కావాలంటే కూడా వీళ్ళకి ఎంటీ సీట్స్ ఉన్నాయంట. అండ్ మన $50 ఎక్స్ట్రా పే చేస్తే మనల్ని అక్కడ కూర్చోబెడతా అని కూడా చెప్పారు. ఇందాక అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ ఐ థింక్ దిస్ షుడ్ బీ ఫైన్ బికాజ్ మేమిద్దరము మాస్క్ వేసుకొని ఉంటున్నాము. అండ్ దెన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ ఇది పర్లేదు అని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అయితే అందరూ బోర్డింగ్ అయిపోయిందండి. అండ్ దెన్ గేట్స్ క్లోజ్ చేస్తున్నారు. అండ్ దెన్ వీఆర్ అబౌట్ టు ఫ్లై. ఇంకా కొంచెం సేపట్లో మనకి టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ దెన్ నేను బయట కూడా మీకు టేక్ ఆఫ్ అదంతా రికార్డ్ చేసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ డెన్వర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. సో ఫ్లైట్ వాజ్ ఓకే అండి. ఐ మీన్ నేను పడుకున్నాను యాక్చువల్లీ, బాగా పడుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇంకొక ఫ్లైట్ ఉంది. అది యాక్చువల్లీ ఈ ఫ్లైట్ కూడా చాలా తొందరగా వచ్చింది. వితిన్ 1.5 అవర్లో మనము రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టర్మినల్ ఒకసారి చూసుకోవాలి. అండ్ దెన్ అక్కడ కూడా వెళ్ళి అండ్ దెన్ ఈ డెన్వర్ ఎయిర్పోర్ట్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో లెట్స్ గో. నార్మల్గా ఇంత ఎంటీ అసలు ఉండదు. ఇది డెన్వర్ ఎయిర్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ అనమాట. కానీ ఇక్కడ చూస్తే మనకి చాలా ఎంటీ ఉంది. సో కింద బ్యాగేజ్ క్లెయిమ్ అనమాట. సో మనం అటు కాదు, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్లైట్ అనుకున్నాం కదా, సో అక్కడికి వెళ్ళాలి. సో ఫస్ట్ యాక్చువల్లీ ఆకలిస్తుందండి. అండ్ దెన్ ఫస్ట్ వెళ్ళి మనము ఏదైనా హోప్ఫుల్లీ ఐ విల్ బీ ఫైండింగ్ సమ్ రెస్టారెంట్ ఏదైనా. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఒకటి తిందాము. అండ్ దెన్ తిన్న తర్వాత దెన్ లెట్స్ మన టర్మినల్ దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ అక్కడ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కుదాం. బాగుందండి యాక్చువల్లీ ఎయిర్పోర్ట్, చాలా పెద్దగా ఉంది. ఎయిర్పోర్ట్ అయితే బాగుంది, కానీ మనకి ఇప్పుడు ఫస్ట్ ఆకలి తినాలి. సో ఫుడ్ కోర్ట్ కోసం వెతుకుతున్నాను ఇన్ఫ్యాక్ట్. సో హోప్ఫుల్లీ ఐ విల్ ఫైండ్ వన్. అండ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. నేను అనుకోలేదు ఇంత పెద్దగా ఉంటుందని, బట్ నైస్. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిన గేట్ 48. అంటే చూడండి, అంటే వీళ్ళకి ఎన్ని గేట్స్ ఉన్నాయంటే 48. అండ్ మళ్ళీ ఇటువైపు 48 ఉన్నాయి, మళ్ళీ అటువైపు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి, వేరే గేట్స్ ఉన్నాయి. సో
సో డిఫరెంట్ ఇవి డిఫరెంట్ గేట్స్ ఉన్నాయండి, డిఫరెంట్ టర్మినల్స్. సో యా, బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, food is very important at this moment. So let's look for one. సో చూసారు కదా ఫ్రెండ్స్, దట్ వాస్ పార్ట్ 1 ఆఫ్ దిస్ ట్రావెల్ వ్లాగ్ అనమాట. అండ్ మనకి పార్ట్ 2 కూడా రాబోతుంది. మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూడబోతున్నారనమాట. అసలు ఈ కరోనా వైరస్ టైంలో ట్రావెలింగ్ ఎలా ఉండబోతుందో, అండ్ దెన్ అసలు మనకి తినడానికి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫుడ్ దొరుకుతుందా లేదా అన్న చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ అన్ని మీరు పార్ట్ 2లో చూడబోతున్నారు. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్, and then see you in the next video.